హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి హై ప్రోటీన్ తక్కువైపోతున్న ఈ రోజుల్లో హై ప్రోటీన్ కోసం ఈ బ్రోకలీ రెసిపీ అన్నది ఎలా ఏంటన్నది మీకు చేసి చూపిస్తా. నేనైతే 2 తీసుకున్నానండి. ఇవి నీట్‌గా ఇలా కట్ చేసి పెట్టేసుకొని చక్కగా మరి చిన్నగా కాకుండా మనం నేను కట్ చేసిన సైజులో అయితే సరిపోతాయి ఇవి. ఇవి చక్కగా కట్ చేసేసి నీట్‌గా కడిగి పెట్టేసుకుందాం. కడిగి పెట్టుకున్నాక దీనికి ఇంకేమేమి అన్నది చూపిస్తాను. నేనైతే 2 క్యారెట్లు తీసుకున్నా. వీటిని ఈ షేప్లో కట్ చేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకున్నా. అలాగే ఒక టమాటా కూడా, ఒక ఆనియన్ గడ్డ, ఒక బంగాళదుంప మొత్తం కట్ చేసుకుని పెట్టేసుకుని మనమైతే ఒక మీడియం సైజు బౌల్ ఒకటి తీసుకుని అందులో కాస్త వాటర్ పోసేసుకుని సాల్ట్ వేసుకుని మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసుకుందామండి. ఇవి ఒక 50% బాయిల్ అవ్వాలండి. ఇవి బాయిల్ అయితే మనకి ఈ రెసిపీ అన్నది చాలా ఈజీగా వస్తుంది. ఇవి చక్కగా ఒక 50% కుకింగ్ అయింది అనేది లేదా ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఒకసారి చూసుకున్న తర్వాత ఇలా నొక్కు చూసుకోవాలండి. నొక్కు చూసి మనకు చేయికి మెత్తగా వచ్చింది అనుకుంటే చక్కగా అవి తీసేసుకుని ఇలాగా ఒక బౌల్లో వేసి ఆ వాటర్ అంతా దిగిపోయే వరకు కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో కాస్త మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి మరీ ఫ్రై అయిపోకూడదండి, మీడియంగా అవ్వాలి. అవి అయిన తర్వాత నేనైతే కాస్త కరివేపాకు వేస్తున్నా. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేట్లేదు. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బ్రోకలీ ఇవన్నీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే ఇప్పుడు ఇందులో వేసేసి మనం ఒకసారి తిప్పేసుకుందాం. నేనైతే కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం ఇది పచ్చి వాసన అన్నది వస్తుంది. ఆ ఫ్లేవర్ పోవడానికి నేను కాస్త చిటికెడు అల్లం అయితే వేసాను. మసాలాలు ఏమీ ఎక్కువ వేస్ట్ చేయట్లేదు నేను. ఇవి ఆల్రెడీ హై ప్రోటీన్ కాబట్టి మసాలాలు వేయకుండా కాస్త ధనియాల పౌడర్ అది మాత్రమే వేస్తాను. ఇప్పుడైతే ఒక టమాటా వేసేసానండి. ఇందులో అయితే కారం అయితే యాడ్ చేయట్లేదండి, మిరియాల పొడి మాత్రం వేస్తున్నాను మీకు అర్థం అవడానికి. కారం అయితే యూజ్ చేయకూడదు, కారం కానీ పసుపు కానీ ఏమీ యూజ్ చేయకుండా చక్కగా మనం మిరియాల పొడితోనే ఇది ఇంకా ఎలా మగ్గుతూ ఉండాలి. ఆల్రెడీ మనం ఇందాక ఆయిల్లో వేసాం కదా సాల్ట్, ఇప్పుడు కాస్త తగ్గించి వేసుకొని మనం రుచికి సరిపడగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేనైతే 2 ఎగ్స్ ఉడకబెట్టిన వేసానండి. పిల్లలైతే ఈ పచ్చివైతే తినరు కదా, అందుకే పిల్లలు తినడం కోసం ఒక 2 ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకుని లాస్ట్లో అది అయిపోయిన తర్వాత ఇందులో వేసాను. ఇలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా టేస్టీగా తింటారు, మారం కూడా చేయరు. ఎలా ఉందండి బ్రోకలీ రెసిపీ? మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఉంటాను.